చాలామంది ప్రెగ్నెంట్ సమయంలో వాళ్ళకి పుట్టబోయేది బేబీ గర్లా లేకపోతే బేబీ బాయా అని తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది. కానీ ఇది తెలుసుకోవడం చట్టవిరుద్ధమనే చెప్పాలి. అలాంటప్పుడు మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కొన్ని గుర్తులను బట్టి వాళ్ళకి పుట్టేది అబ్బాయా అమ్మాయా అనేది చెప్తూ ఉంటారు. ఇందులో వాస్తవం ఎంత అనేది మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సాధారణంగా గర్భిణీ స్త్రీలకి తీపి తినాలని ఆశ కలుగుతూ ఉంటుంది. ఇలా అనిపించినప్పుడు వాళ్ళకి తప్పకుండా అబ్బాయి పుడతారని చెబుతూ ఉంటారు. ఇక పుల్లని వస్తువులు తినాలనిపిస్తే వాళ్ళకి పుట్టేది అమ్మాయి అని చెబుతూ ఉంటారు. కానీ ఇందులో వాస్తవం ఏమిటంటే మనకి మామూలుగా కడుపుతో ఉన్న ఏ బేబీ తీపి తినాలని కోరుకోదు. అది కేవలం మనకి హార్మోన్స్ ప్రభావం వల్లే అని చెప్పొచ్చు. ఇంకా మార్నింగ్ సిక్నెస్, వాళ్ళ నిద్ర లేవగానే వాంతులు తీవ్రంగా ఉండడము, తల తిరిగినట్లు ఉండడము, ఏది చూసినా వాళ్ళకి వాంతి అనేది వచ్చేస్తూ ఉంటుంది. చాలా నీరసంగా ఉంటారు. ఇలా కనిపించిన పుట్టేది అమ్మాయి అని చెబుతూ ఉంటారు. కానీ ఇందులో వాస్తవం ఏంటంటే ఇది హైఫెర్మిసిస్ గ్రావిడారం అనే తీవ్రమైన మార్నింగ్ సిక్నెస్ ఉండే ఆడవాళ్ళలో ఇలా కనిపిస్తూ ఉంటుంది. కానీ మగపిల్లలు పుట్టే వాళ్ళలో కూడా ఇలా అది ఉంటుంది. కానీ ఇది మనం పూర్తిగా అయితే ఇలా జరగడం వల్ల పుట్టేది అమ్మాయి అబ్బాయి అని మనం పూర్తిగా చెప్పలేము. ఇది కూడా మనలో కలిగే హార్మోన్ సమస్య వల్లే వస్తుంది అని మాత్రం చెప్పొచ్చు. ఇంకా మన ఛాతీలో విపరీతమైన మంట అనేది యాసిడిటీ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా అయినప్పుడు పెద్దవాళ్ళు అనేవాళ్ళు పుట్టే బిడ్డకి చుట్టూ అనేది ఒత్తుగా పుడుతుంది, తప్పకుండా ఆడపిల్లే పుడుతుంది అని చెబుతూ ఉంటారు. కానీ ఇందులో వాస్తవం ఏమిటంటే మనకి బేబీ పుట్టే ముందు మన స్టమక్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనం తినే ఆహారం అనేది పూర్తిగా జీర్ణం కాదు. దీనివల్ల మనకి యాసిడిటీ అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల మనకి యాసిడిటీ అనేది అంటే మనకి ఛాతిలో మంటగా ఉండడం, ఏం తిన్నా అరగకుండా ఉండడం అనేది అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మనకి హార్మోన్ సమస్య వల్లే చెప్పొచ్చు. హార్ట్ బీట్ అనేది శిశువు హార్ట్ బీటు మనకి 140 సార్లు కంటే ఎక్కువ వేగంతో కొట్టుకుంటే ఆడపిల్ల పుడుతుంది అని అంటారు. ఇది కూడా కేవలం అపోహ మాత్రమే. అందుకంటే లోలో వచ్చిన వాళ్ళు కూడా ఆ ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది చాలామంది నమ్ముతూ ఉంటారు. దీన్ని బట్టి పుట్టే బేబీ అనేది ఆడపిల్ల పుడుతుందా మగపిల్లవాడు పుడతాడా అనేది మనం పూర్తిగా అయితే చెప్పలేము. పొట్ట యొక్క స్థితి, మన పొట్ట అనేది నాభి మీదుగా ఎక్కువగా పెరిగితే అమ్మాయి పుడుతుంది అని అంటారు. అలాగే మన పొట్ట అనేది కిందకి జారినట్లు ఉంటే పుట్టబోయేది అబ్బాయి అని అంటూ ఉంటారు. కానీ మన గర్భాశయం అనేది దాని స్థితిని బట్టి మన పొట్ట అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకొంత చెప్పాలి అంటే శిశువు యొక్క పెరుగుదలని బట్టి కూడా పొట్ట నాభి మీదుగా పెరగాల లేకపోతే జారి ఉండాలా అనేది ఉంటుంది. దీన్ని బట్టి కూడా పుట్టేది అబ్బాయి అమ్మాయి అని మనం పూర్తిగా అయితే చెప్పలేము. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.